నీ ఉద్దేశానికి నువ్వేం చెప్తావు అసలు అదేంటో నాకు తెలియదు, అయినా నేను రెడీ. ఓడేంటో తెలుసా నోవాహుకు? ఆయన చెప్పిన కొలతల ప్రకారం కరెక్ట్గా చేసుకెళ్ళాడు. మనం ఆయనకి లెక్కలు చెప్తాం. నేను ఇలా వచ్చేస్తా, నా పరిస్థితి ఏంటి నాయన? నువ్వు చెప్పినది నేను చేస్తాను ప్రభువా, మరి దాని సంగతి ఏంటి, ఇలాగేంటి, అదేంటి, నాన్న సంగతి ఏంటి, తమ్ముడు సంగతి ఏంటి, అక్కడ అవన్నీ తెలియక పిలిచాడేంటి నిన్ను దేవుడు? అన్నీ తెలిసే పిలిచాడు ఆయన. దేవుడికి కావలసింది నీ సమర్పణ అంతే. ఆయన ఉద్దేశమును నెరవేర్చుకుని, అబ్రహాము నీవందరిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి బయలుదేరన్నాడు. ఇదిగో చూడు, నీ వాట్సాప్లో చూసుకో, ఇదే నీ దేశం అన్నాడా? నేను నీకు పెట్టాను వాట్సాప్లో చూడు, ఇదిగో పలానా దేశంకి నువ్వు వెళ్ళబోతున్నావు అన్నాడా? ఏమీ తెలియదండి. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయినోడు ఏమయ్యాడు? అనాథ అయిపోయాడా? నష్టమైపోయాడా? నేను జనములకు తండ్రి చేస్తా అన్నాడు. ఆ శక్తిని చూడాలంటే, ఆ శక్తిని అనుభవించాలి అనంటే, అది ఒకవేళ కనపడకపోవచ్చు కానీ దానిని వినగలుగుతావు, స్పర్శించగలుగుతావు, కనపడినట్టు దేవుడు చేయగలుగుతాడు. ఎప్పుడు ఆయన ఉద్దేశమును నెరవేర్చడానికి జీవితాన్ని సమర్పించుకోవాలి. పగటి వేళ